ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నీరసం. కొంతమందిని మనం చూస్తున్నట్లయితే నీరసంగా ఉంది, ఏ పని చేత కావట్లేదు అంటూనే ఉంటారు. అసలు ఈ నీరసం రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? నీరసం అనే సమస్య ఇతర వ్యాధులున్నప్పుడు ఆ వ్యాధుల్లో కలిగే ఒక లక్షణం మాత్రమే. ఇది ప్రత్యేకంగా వ్యాధి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. అయితే చాలామంది జీర్ణ సంబంధ రోగాలు, నరాల సంబంధ వ్యాధులు, మెదడుకు సంబంధించిన సమస్యలు, గుండెకు సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, ఇలా అన్ని అవయవాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఏ వ్యాధిలోనైనా సరే ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోయినా, లేకపోతే సక్రమంగా విరేచనం కాలేకపోయినా, మూత్రం సక్రమంగా బయటికి రాకపోయినా కనపడే లక్షణం నీరసం. అందుకని ముందు నీరసంగా ఉన్నట్లయితే ఇతర వ్యాధులు ఏమున్నాయో తెలుసుకోవాలి. చిన్నపిల్లలను పరిశీలించినట్లయితే వాళ్ళలో పొట్టలో పురుగులున్నా, ఆహారం సక్రమంగా జీర్ణం కాదు, దానివల్ల ఎప్పుడూ నీరసంగా ఉంటారు. కడుపంతా ఉబ్బినట్టు ఉంటుంది, లేకపోతే కొద్దిగా తినగానే నాకు ఎక్కువైపోయింది అంటుంటారు, లేదా కడుపులో నొప్పి వస్తుంది అంటుంటారు. స్కూల్లోకి వెళ్ళినా సరే మాకు మధ్యలో కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పనేసి స్కూల్లో నుంచి మధ్యలో బయటకు వచ్చేస్తుంటారు. ఇలా చేస్తున్నారంటే వాళ్ళకు పొట్టలో పురుగులు ఉండడం లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉండడం ఇక్కడ ప్రధానమైన కారణమవుతుంది. ఇక పెద్దవాళ్ళలో అయితే ఈ యొక్క నీరసం ఉన్నట్లయితే శరీరంలో సరిపడినంత రక్తం లేకపోయినా సరే మనకి ఈ సమస్య ఎదురవుతుంది. అందుకని రక్త పరీక్షలు చేయించుకొని సరిపడినంత శరీరంలో రక్తం ఉందా లేదా పరీక్షించుకోవాలి. దాంతో ఐరన్ శాతం తగినంత ఉందా లేదా చూసుకోవాలి. ఇక కాలేయ సంబంధ సమస్యలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఇవి ఉన్నట్లయితే మనకు శ్వాస తీసుకోవడం, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా నీరసం వచ్చేస్తుంటుంది. మెదడుకు సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే వాటికి తగిన చికిత్స తీసుకోవాలి. ఇలా ఇతర సమస్యలను మనం పరిశీలించి వాటికి తగిన పరీక్షల ద్వారా తెలుసుకొని వాటికి చికిత్స తీసుకున్నట్లయితే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. సుబ్రహ్మణ్యం గారు, ఈ నీరసం తగ్గాలంటే మన ఆహార విహారాల్లో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటో వివరిస్తారా అండి? నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొంతైనా సరే మధురమైన పదార్థాలు, ఖర్జూరము, తేనె, నెయ్యి, బెల్లం ఇలాంటివి ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి లేకుండా మనం ఎంత ఆహారం తీసుకున్నా శరీరానికి కావాల్సినంత శక్తిని అందించదు. ఇక నిద్ర తప్పనిసరిగా రోజులో 8 గంటలైనా సరే నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు మానసిక సమస్యలతో ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడుపుతున్నట్లయితే దానివల్ల కూడా ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, శరీరం నీరసించిపోయే అవకాశం ఉంది. ఇక చాలామంది సన్నగా ఉన్నా సరే చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ బాగా లావుగా ఉండే వాళ్ళే నీరసించిపోయినట్టు కనబడుతుంటారు. వీళ్లకు శారీరకంగా మెటబాలిక్ సిస్టమ్ సక్రమంగా పనిచేయలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. అందుకని నిత్యం యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేస్తున్నట్లయితే ఈ యొక్క మెటబాలిక్ సిస్టమ్ సక్రమంగా పనిచేసి ఉత్తేజంగా ఉండేటట్టు కాపాడగలుగుతుంది. ఇలాంటి వాటిని మనం తప్పనిసరిగా పాటిస్తున్నట్లయితే నీరసం అనేది మన దరి చేరదు. మరి ఈ నీరసం నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తానండి? మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగే ఔషధాల్లో మీకు అందుబాటులో ఉండే మంచి ఔషధ మూలిక అశ్వగంధ వేర్లు. అశ్వగంధ వేర్లు చాలా మందికి తెలిసిందే. అయితే వీటిని మీరు సేకరించుకొని శుద్ధి చేసి పాలలో వేసి ఉడికించి తర్వాత ఆవు నెయ్యిలో వేసి దోరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మంచి ఔషధం శతావరి వేర్లు. శతావరి వేర్లను మీరు ముందు పగలగొట్టి పెచ్చులు మాత్రమే తీసుకోండి, లోపల ఉన్న కడ్డీ లాంటివి తీసేయండి. ఇలాంటి చూర్ణాన్ని మీరు 100 గ్రాముల మోతాదులో తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాలగుమ్ముడు లేదా విదారికంద. విదారికంద ఈ ముక్కలను మీరు సేకరించుకొని దంచి చూర్ణం చేసుకోవాలి. వీలైతే కొద్దిగా దూరగా వేయించి తర్వాత చూర్ణం చేసుకోండి. అలాంటి చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కటుక రోహిణి. కటుక రోహిణిని కూడా మీరు శుభ్రపరిచి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం లోహభస్మం. శుద్ధి చేసిన లోహభస్మం ఆయుర్వేద మూలికల అమ్మే దుకాణాల్లో లభ్యమవుతుంది. దీన్ని సేకరించుకొని మీరు 20 గ్రాముల మోతాదులో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం.
దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అబ్రక భస్మం. అబ్రక భస్మంలో 2 రకాలు లభ్యమవుతుంది. ఒకటి శతపుటి అబ్రక భస్మం, రెండవది సహస్రపుటి అబ్రక భస్మం అని. అయితే మీరు ఇక్కడ ఔషధంగా తయారు చేసుకోవడానికి శతపుటి అబ్రక భస్మం సరిపోతుంది. దీన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాత బెల్లం. పాత బెల్లం ఇక్కడ 165 గ్రాముల మోతాదులో ఈ బెల్లాన్ని తీసుకొని ముందుగా దీనికి తగినంత నీటిని కలిపి పాకం కాచి ఆ పాకంలోకి ఈ యొక్క ఔషధ చూర్ణాలన్నింటినీ కలిపి దానిలోకి వేసి బాగా కలపాలి. మీరు కలుపుతున్నట్లయితే అది లేహ్యంలాగా తయారవుతుంది. తర్వాత దించి చల్లారిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి అలాగే తేనె తగినంత మోతాదులో కలిపి మళ్ళీ బాగా కలిపినట్లయితే మంచి లేహ్యం తయారవుతుంది. ఈ లేహ్యాన్ని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు 1 స్పూను మోతాదులో తిని పాలు తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే 3 నెలల్లోనే మీకు శారీరకంగా ఉన్న లోపాలు కూడా తగ్గిపోయి మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ యొక్క నీరసం తగ్గిపోయి చాలా ఆరోగ్యకరంగా తయారవుతారు. ఇలాంటి ఔషధం ఎవరికి వారే తయారు చేసుకుని నిత్యం ఉపయోగించుకోవచ్చు, మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు.